చనిపోతే మనం మనుషులం అవ్వలేం, భక్తులం అవ్వలేం. సో కొంచెం సేపు ఉండడం పర్లేదు. అముగ్లీల ప్రభు ఒక వీడియోలో చెప్తారనమాట, ఒక వ్యక్తి చనిపోతే, మీకు దగ్గర ఉండే వ్యక్తి చనిపోతే 4 రోజులు ఏడవచ్చట, కానీ అంతకంటే ఎక్కువ ఏడవద్దు. రైట్? సో అసలు ఏడవకుండా ఉంటే అది కూడా మంచిదే, బట్ జనరల్గా మనం ఏడుస్తాం. కానీ 4 days యూ కెన్ ఫీల్ బ్యాడ్, యూ కెన్ ఫీల్ ద పెయిన్, బట్ ఆఫ్టర్ దాట్ ఈస్ నాట్ వర్త్. ఓకే, సో అందుకనే మొదటి 4 రోజులు ఎవరైనా ఏదైనా బాధపడ్డా సరే, మన ఫిలాసఫీ ఎంత చెప్పినా సరే వాళ్ళు వినకపోయినా పర్లేదు, ఎందుకంటే ఆ 4 రోజులు అనేది ఉంటుంది అది. కానీ దాని తర్వాత కూడా ఎన్ని రోజులైనా సరే అదే బాధను తలుచుకొని బాధపడుతున్నారనుకోండి, దాని అది మూర్ఖత్వం. నేను కూడా ఎప్పుడన్నా మాతాజీస్కి ప్రభుజీస్కి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను కదా, సో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు బాధపడుతుంటారు. ఫస్ట్ థింగ్, ఎవరైతే వెళ్ళిపోయారో, ఏ సోల్ అయితే వెళ్ళిపోయిందో దానికి ఇంకో బాడీ దొరుకుంటుంది. మనలో ఎవరికన్నా మన పూర్వజన్మ గుర్తుందా? రైట్? మనం చనిపోయినప్పుడు ఎంతమంది బాధపడ్డారో ఏమైనా ఐడియా ఉందా మనకి? ఒకవేళ భగవంతుడు మనకి దివ్య దృష్టిని ఇచ్చేసి, ఇక చూడు నువ్వు ఇప్పుడు ఏదైతే ఏజ్ లో ఉన్నావో, సపోజ్ మీరు 30 years ఉన్నారనుకోండి, ఒక 60 years లో ఉండే ఇద్దరు వృద్ధుల్ని చూపించి, పోయిన జన్మలో వీళ్ళు యాక్చువల్గా నీ పేరెంట్స్, నువ్వు 30 years ఉన్నప్పుడే చనిపోయావు, సారీ నీకు 1-2 years ఉన్నప్పుడు చనిపోయావు, వాళ్ళకి అప్పుడు 30 years ఉండే, సో ఇప్పుడు 30 years తర్వాత నువ్వు 30 years బాడీలో ఉన్నావు, కానీ యాక్చువల్గా ప్రీవియస్ లైఫ్లో నువ్వు వాళ్ళ పుత్రుడివి, సో నువ్వు చనిపోయినప్పుడు చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు చనిపోయారు, సో వాళ్ళకి చాలా బాధేసింది అనేసి చెప్పినప్పుడు మనం వింటాం. కానీ సేమ్ ఎమోషన్ ఉంటుందా? అరే వీళ్ళు నాకు మదర్ ఫాదర్ అని. ఈవెన్ వాళ్ళకి కూడా అంత మేబీ ఫీలింగ్ ఉండకపోవచ్చు. నిజంటే సో యాక్చువల్లీ విత్ ద ఫ్లో ఆఫ్ టైం, కాలక్రమేణా ఏమవుతుందనంటే మనం అన్ని మర్చిపోతాం. అట్లాంటిది బాడీనే చేంజ్ అయిందంటే ఇంకా ఏది గుర్తుంటుంది. సో యాక్చువల్గా మన ఫ్యామిలీలో మన దగ్గర వాళ్ళు ఎవరైతే చనిపోయారని మనం ఇప్పటికీ బాధపడుతున్నామో, యాక్చువల్గా వాళ్ళు ఆల్రెడీ మర్చిపోయి చాలా రోజులైంది. అంటే మనం ఎవరి కోసం బాధపడుతున్నామంటే, ఎవరో మనల్ని గుర్తించని వ్యక్తుల కోసం మనం బాధపడుతున్నాం. రైట్? సో ఇక్కడ నారదము అనేది డెమో చేసి చూపించారు, సో ఓన్లీ వెనక్కి తీసుకొచ్చి చెప్పించారు ఏంటి అంటే సంబంధం లేదు అనేసి. బట్ జనరల్ గా కూడా సంబంధం ఉండదు. ఒక్కసారి బాడీలో మనతో ఉండడం ఇంత టైం, దాని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత దెర్ ఇస్ నో రిలేషన్. రైట్? సో ఈవెన్ మనం వదిలేసి వెళ్ళినా సరే మనం కూడా మర్చిపోతాము. సో ఉన్నప్పుడు ఆ అటాచ్మెంట్ వల్ల మనం బాధపడుతున్నాం, కానీ యాక్చువల్గా రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది అక్కడ. రైట్? సో మనం మిగతా ఏదైతే రిచువల్స్ చేస్తుంటామో, కర్మకాండ ఇవన్నీ ఏదైతే చేస్తుంటామో, ఇది మనకి వాళ్ళకి ఉండే కార్మిక్ లింక్. మనం ఏదైతే రిచువల్స్ ఫాలో అయ్యి మన శుద్ధీకరణ కోసం చేయాలో దాంట్లో చేస్తుంటాం, బట్ నో వేర్ మనకి వాళ్ళకి రిలేషన్షిప్ ఉంది, ఆ రిలేషన్షిప్ వల్ల మనం బాధపడాలనేది ఎక్కడా లేదు. రైట్? సో వీ నీడ్ నాట్. మీకు గుర్తుంది ఇప్పుడు? అంటే అలాగే ప్రభుజీ, ఇప్పుడు మనం మధ్య మధ్యలో పెద్దవాళ్ళకని చేస్తుంటారు కదా, అట్లా వాళ్ళకి కూడా గుర్తుండదు. ఒకవేళ ఎక్కడ పితృలోకాల్లో ఉన్నారు, ఎక్కడ ఇరుక్కున్నారు అని అంటే మేబీ దే హ్యావ్ సమ్ మెమరీ బికాస్ ఆఫ్ ద లాట్స్ మర్సీ అండ్ లాట్స్ అరేంజ్మెంట్. అదర్వైజ్ కొత్త బాడీ దొరికిన తర్వాత ఏముంటుంది? Is the only difference we have with the eternal soul and only difference between supreme soul and eternal soul. Supreme soul remembers everything. Eternal soul we don't remember. Yeah, so మనకి గుర్తుండదు పరమాత్మకి. అంటే జస్ట్ ఫార్మాలిటీగా చేస్తుంటారా ప్రభుజీ ఇయర్లీ వన్స్? yes, ఎందుకంటే అది మనకి వేదాస్లో ఇచ్చారు, అంటే డిపార్టెడ్ సోల్స్ కి మనం ఇవన్నీ రిచువల్స్ చేయాలి అనేసి. సో వీఆర్ ఫాలోయింగ్ శబ్ద ప్రమాణం. ఏ రిలేషన్షిప్ ఏదైనా బ్యాలెన్స్ ఉన్నా సరే, కార్మికల్ ఏమైనా బ్యాలెన్స్ ఉన్నా సరే, మన బాధ్యతలు అవన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. ఈవెన్ మనం కంప్లీట్ గా 100% కృష్ణకి సరెండర్ అయితే అవి కూడా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం ఉన్న స్టేజ్ లో అక్కడ లేం కాబట్టి వీ విల్ డూ ఇట్. సో మొత్తానికి డిపార్టెడ్ సోల్ కి మనకి రిలేషన్షిప్ అనేది అయిపోతుంది. సో మనము వాళ్ళు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని మంచిగా ఏదైనా చేయగలిగితే దెర్ ఇస్ నో ప్రాబ్లం. అనుకూల్యస్య సంకల్పం ప్రాతికూల్యస్య వర్జనం. సో మనకి అనుకూలంగా ఏదైనా ఉందనుకోండి, వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళ జ్ఞాపకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ ఉన్నారు, చనిపోయారు, అండ్ ఆయన చెప్పారు ఎప్పుడు మనం నిజాయితీగా ఉండాలి, డబ్బులు ఆదా చేయాలి, వేస్ట్ చేయకూడదు అనేసి చెప్పారనుకోండి. అది గుర్తు తెచ్చుకొని మన జీవితంలో నిజాయితీగా ఉండడానికి, డబ్బులు ఆదా చేయడానికి ట్రై చేసాం అనుకోండి, నో ప్రాబ్లం. కానీ మా నాన్న అలా చెప్పేవాళ్ళు, చాలా మంచివాళ్ళు అనేసి గుర్తు చేసుకొని బాధపడ్డారు అనుకోండి, గుర్తు చేసుకున్నారు కానీ ఉపయోగం ఉందా? రైట్? సో ఒకరి జ్ఞాపకం మనకి జ్ఞానం పెంచాలి, లేదా మన జీవితంలో విలువ పెంచాలి, కానీ బాధ పెంచకూడదు, నొప్పి పెంచకూడదు. రైట్? సో ఇలా శ్రీమద్ భాగవతంలో జరిగిన ఎట్లాంటి కథలు ఉంటాయనంటే, చాలా వరకు మన జీవితంలో అంత ఘోరం అనేది జరగదు. రైట్? అంతమంది భార్యలు ఉండడము, ఒక భార్యకి పుత్రుడు పుట్టడము, మిగతా భార్యలు కలిసి విషయం పెట్టడము, ఇంత పెద్ద సీన్ అయితే మన లైఫ్ లో జరిగే అవకాశం ఉందా? అంత పెద్దది చిత్రకేతు మహారాజ్ జీవితంలో జరిగినా సరే ఆయన ఎలా బయటకు వచ్చారని తెలుసుకుంటే, మన జీవితంలో జరిగే చిన్న చిన్న వాటి నుంచి ఈజీగా బయటకు రావచ్చు. పరీక్షిత్ మహారాజ్కి చేసిన చిన్న తప్పుకి 7 రోజుల్లో చనిపోవాల్సిన శాపం దొరికింది. మనందరికీ దొరకదు. మనం పెద్ద పెద్ద తప్పులు చేస్తూ ఉంటాము, దానికి కొంచెం శిక్ష పడితేనే నాకెందుకు ఈ శిక్ష అని అనుకుంటాం. సో అంత పెద్ద శిక్ష పడినా ఆయన ఎట్లా బయటకు వచ్చారు? రైట్? సో అలాగే కుంతి మహారాణి పాపం ఏ పాపం చేయలేదు, అయినా సరే ఎన్ని కష్టాలు భరించాల్సి వచ్చింది. పాండవులు ఎంత ధర్మయుతంగా ఉండాలన్నా సరే దుర్యోధనుడు ఇంత టార్చర్ చేశాడు. ద్రౌపది ఏం చేయలేదు, కానీ ఆమెకు వస్త్రాపరణం జరిగింది. సో ఇట్లాంటి భాగవతంలో, భగవద్గీతలో, మన మహాభారతంలో ఇవన్నీ వింటున్నప్పుడు మనకేం అర్థం అవ్వాలి అని అంటే, మనకంటే ఎక్కువ బాధలు చాలా మంది చూశారు, వాళ్ళతో పోలిస్తే మన బాధ బాధనే కాదు అని మనం అర్థం చేసుకొని, సరే బాధే కాదు వాళ్ళతో పోలిస్తే, కానీ అప్పటికి నాకు బాధ ఉంది అంటే వాళ్ళు ఇలా బయటకు వచ్చారో మనం కూడా అదే పద్ధతి తీసుకొని బయటికి అనేది రావాలన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తానంటే, శ్రీల ప్రభుపాదుల వారి సెక్షన్ లో శ్రీమద్ భాగవతము చాలా పాతదై ఉండొచ్చు, రైట్? ఎన్నో రోజుల క్రితం రాసింది ఉండొచ్చు,
కానీ అందులో రాసిన పాస్ట్ టైమ్స్ ఎంత కాలం క్రితం జరిగినా, శ్రీమద్ భాగవతం ఎంత ఓల్డ్ అయినా సరే ఈ రోజుకి కూడా అది అప్లికబుల్. ఎందుకంటే ఈ రోజుకి కూడా తల్లిదండ్రులకి పిల్లలతో తప్పు లేదు. కానీ ఓకే. ఏదో చోట మనం యాక్సెప్ట్ చేయాలి. ఏంటంటే మనము వేరే వాళ్ళ కర్మ మనకి వచ్చినా సరిపోయేది అని మనం కోరుకున్నా సరే అది జరగదు. ఇప్పుడు భరతుడు ఎప్పుడైతే శ్రీరామచంద్రుడిని అడవిలో కలవడానికి వెళ్తారో అప్పుడు ఆయన అంటారనమాట, ఏంటంటే మీకు బదులుగా నేనుంటాను వనవాసంలో, మీరు వెళ్ళండి రాజ్యాన్ని పరిపాలించండి అని అంటారు. అప్పుడు రామచంద్రుడు అంటారనమాట, ఇలా ఒకరి కర్మని ఇంకొకరు తీసుకుంటూ పోతే ప్రపంచంలో దారుణం జరిగిపోతుంది. సో ఎవరి కర్మని వాళ్ళే అనుభవించాలి, అదే కరెక్ట్. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక కర్మని అనుభవిస్తున్నప్పుడు తనకు ఒక జ్ఞానం వస్తుంది, జ్ఞానోదయం జరుగుతుంది, జీవితంలో ఏది విలువైనది ఏది కాదు, ఎలా ఉండాలి అని కొన్ని విషయాలు తెలుస్తాయి. సో మీ పిల్లలకు రావాల్సింది మీరు తీసుకున్నారనుకోండి, వాళ్ళకి రావాల్సిన జ్ఞానం రాకుండా పోతుంది. అది ఓకేనా మీకు? ఆహా. ఓకే కాదు కాదు ప్రభు. కాదు కదా. సో ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు పిల్లలకి బాధ ఉంటుంది, అయ్యో వాడికి యాక్సెప్ట్ చేయాలి. ఏంటంటే మనము వేరే వాళ్ళ కర్మ మనకి వచ్చినా సరిపోయేది అని మనం కోరుకున్నా సరే అది జరగదు. ఇప్పుడు భరతుడు ఎప్పుడైతే శ్రీరామచంద్రుడిని అడవిలో కలవడానికి వెళ్తారో అప్పుడు ఆయన అంటారనమాట, ఏంటంటే మీకు బదులుగా